ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ప్రత్యక్షంగా కూడా అన్ని రకాలుగా ఈ మార్జాల కిశోర న్యాయము పిల్లి తన పిల్లల్ని తిప్పి వాటి యొక్క శరీర పటుత్వం వచ్చి వాటి బ్రతుకు అవి గడుపుకోగలిగినటువంటి స్థాయి దాకా పిల్లి అనేక విధాలుగా అనేక రకాల ఇళ్ళు తిప్పినట్లుగానే శ్రీ సద్గురుమూర్తి కూడా అనేక ప్రదేశాల యందు వారిని త్రిప్పుచు అనేక అనుభవాలను గడించేలాగా చేస్తే ఈ యొక్క శీతోష్ణ పరిస్థితులకు తట్టుకునేటట్లుగా వారి యొక్క శారీరక మానసికమైనటువంటి విషయాలలో నిండా వైరాగ్యాన్ని నింపి సంరక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ సద్గురు స్వామియే సాక్షాత్తు మహేశ్వర స్వరూపం. అంటే శివ అనేటువంటి మహామంత్రము మంగళకారకమే అయినట్లుగానే గురువు అనేటువంటి మహామంత్రము కూడా ఏ విధంగా అంటే తనను తాను ఉద్ధరించుకునేటువంటి తన రకము దేనికి చెందినది, తన రకము తను పరమాత్మ రకానికి చెందినటువంటి వాడు. పరమాత్మ స్వరూపమే తాను అయి ఉన్నప్పుడు ఈ జడప్రాయమైనటువంటి దేహాలను తాను మాత్రమే కదిలిస్తూ ఉన్నాడు. ఈ దేహము తాను కాదు, దేహాంతర్గతంగా సర్వదా నిండి పరిడి వెళ్ళేటువంటి ఏ యొక్క చైతన్య సత్తా అయితే ఉన్నదో అది తాను అని భావించినటువంటి వాడు ఈ యొక్క మంగళకారకుడైనటువంటి శివస్వరూపుడు అనేటువంటిది ఏ విధంగా గురువు అనేటువంటి మహామంత్రం ద్వారా తన యొక్క రకాన్ని తాను తెలుసుకుంటాడు. తను పరబ్రహ్మస్వరూపమే, తన రకం పరబ్రహ్మ రకానికి చెందినటువంటిదే, తాను పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు అనే తన రకాన్ని అంటే తారక మంత్రమే భక్తులను గురువు అనేటువంటి మహామంత్రము తరింపజేస్తూ ఉన్నది. అంతేకాదు ఇక్కడ 7 కోట్ల మహామంత్రాలు కూడా చిత్తాన్ని చేరుస్తూ ఉన్నవి, చిత్తాన్ని చెడగొడుతూ ఉన్నవి, రకరకాల భ్రమలకు లోను చేస్తూ ఉన్నవి, అనేక భ్రాంతులు ఉత్పన్నమవుతూ ఉన్నవి. దాని ద్వారా ఇది సాధిస్తాం, దీని ద్వారా అది పొందుతాం అనేటువంటి అనేక ఆశాపాశాలకు లోబడిపోయి ఈ యొక్క మోహ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి స్థితి యందు వర్ధిల్లేటట్లే చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చిత్తాన్ని విభ్రమ కలిగిస్తుంది అని చెబుతూ, అంటే ఈ చిత్త విభ్రమ అనేటువంటిది కనుక సద్గురుమూర్తి దానిని నివారించకపోతే వానికి చిత్త విభ్రమతోటి జ్ఞానము అనేటువంటిది లేశమాత్రం కూడా రాదు. సరికదా వాని యొక్క అంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క శారీరక స్థితిలో శరీరమే సత్యమని భావించేటువంటి స్థితిలో ఉన్నటువంటి శాంతి కూడా వాడికి ఈ యొక్క మంత్రాల ద్వారా వానికి చిత్తము శాంతించదు అని చెబుతూ, అందుకే గురు అనేటువంటి ఈ 2 అక్షరాల మంత్రము అనేటువంటిది చిత్తశాంతిని కలిగిస్తుంది. అంటే ఎప్పుడైతే తన రకాన్ని గురించి తాను తెలుసుకున్నాడో, తన రకం ఏమై ఉన్నది అంటే పరమపద స్థానంలో నిరతిశయానంద రూపములో సమస్థితిలో స్థిరముగా విరామంగా ఉండగలిగినటువంటి ఆ పరమాత్మ స్వరూపము తానే అని తెలుసుకున్నప్పుడు చిత్తశాంతి అనేది కలిగిస్తుంది. ఆ తెలుసుకున్నప్పుడు తాను పరమాత్మ వస్తువు అయినప్పుడు తాను పరమాత్మే గానే ఉండాలి. అప్పుడు దీనిపై ఉన్నటువంటి అస్థిర భావన అని తెలియగానే అస్థిర భావన గురించి తొలగించుకోలేడు. అది ఎన్నో జన్మ పరంపరల నుండి కూడా అక్కడ వాడు ప్రోధి చేసుకొని అనేక శరీరాల రాకపోకలకు కారణమైనటువంటి అజ్ఞాన స్థితి. అటువంటి అస్థిరమైన వస్తువుని స్థిరంగా భావించినటువంటి అజ్ఞానం ఒక్క మాటుతో పోతుందా? పోదు. కానీ తెలుస్తుంది ఏమని, ఇదంతా అబద్ధమే అని. కానీ దానిని అబద్ధమని తెలిసినంత మాత్రం చేత అది అలాగే మళ్ళీ కూడా కొంత సమయం గడిచిందా మళ్ళీ ఆ అబద్ధాన్నే సత్యంగా భావిస్తాడు. అంటే అబద్ధము అని తెలిసినప్పుడు అస్థిరమైనటువంటి వస్తువును దూరీకరించుకోవడం వానికి సరిపోవాలి, చేత కావాలి. అటువంటి బలాన్ని వాడు పొందాలి అంటే వాడు సద్గురువు యొక్క పాదార విందాలను
అనుసరించాలి. ఆ పాదార విందాలను నమ్మాలి. సద్గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలి. పొందినప్పుడు గురు అనేటువంటి ఈ 2 అక్షరాల మంత్రము వానికి గురువు యొక్క చేష్టలతో కానీ, గురువు యొక్క కరుణతో కానీ, గురువు యొక్క ప్రవర్తనతో కానీ, గురువు యొక్క జ్ఞానోపదేశము చేత కానీ, ఆ యొక్క వీని యొక్క భక్తి మాత్రము చేత, వినమ్ర మాత్రము చేత చిత్తశాంతిని పొందుతాడు. అలా చిత్తశాంతిని కలిగిస్తుంది గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం. అంతేకాదు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఎటువంటి జ్ఞానం? తన రకం ఇది అని తెలిసినప్పుడు తన రకం నందు తను స్థిరపడే విధంగా ఆ జ్ఞాన మార్గంలో పయనింపజేస్తుంది. అంటే తరించే వారికి ఒకే మంత్రము. ఎవరైతే తరించడం అంటే సంసార తరణం. సంసారము అంటే మనం ఏం చెప్పుకున్నాం? భార్యాబిడ్డలతో, ఇళ్ళు వాకిలతో, భూములతో, ధనాలతో కూడి ఉన్నటువంటిది సంసారము అనేది 2వ అర్థం. కానీ సంసారము అంటే దేహాల యొక్క రాకపోకలు, ప్రతి దేహమునందు వాడు చేసేటువంటి కార్యకలాపాలు, ఆ కార్యాల యందు చిక్కుకున్నటువంటి అజ్ఞాన స్థితి, ఆ స్థితి యందు వాడు కోరేటువంటి అంటే ముగింపు లేనటువంటి కోరికల పరంపర. ఆ పరంపరలే శరీరాల యొక్క రాకపోకలకు కారణం. ఏ శరీరాలు? మానవ దేహాలు మాత్రమే కాదు, ఈ యొక్క 8 లక్షల జీవరాశులలో మరి మనకి పుట్టేటువంటి జీవులు ఎన్ని రకాలు అంటే 4 రకాలుగా ఉత్పన్నమవుతాయి. ఏ విధంగా? ఉద్భిజ, అండజ, స్వేదజ, జరాయుజ. అంటే భూమి వలన పుట్టేటువంటి ప్రాణులుగాను, లేదు స్వేదజాలు చెమటతో పుట్టినటువంటి ప్రాణులుగాను, లేదు గ్రుడ్డు వలన పుట్టేటువంటి ప్రాణులుగాను, లేదా మావి వలన పుట్టేటువంటి ప్రాణులుగాను, ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక ఆకారాన్ని, దేహాన్ని, ఉపాధిని ధరించి మరి చిత్తశాంతి లేకుండా ఎల్లప్పుడూ కూడా వానిని వాడు తెలుసుకోలేకపోవడమే తనను తాను తరించేటువంటి మార్గం తనకు తెలియకపోవడం. తను తరించాలి అంటే దీనికి 7 కోట్ల మహామంత్రాలు అవసరమా అంటే కాదు. శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణతో కూడిన ఏకైక మంత్రము ఒక్కటి సరిపోతుంది. ఏ విధంగా? ఆ తరించేటువంటి వారికి తన తత్వం గురించి తెలుసుకోవాలి. తన తత్వం గురించి తను మరి తెలుసుకొని ఆ మార్గాన పయనించి తన రకానికి తాను చెంది ఉండాలి అన్నప్పుడు అక్కడ ఒకే మంత్రాన్ని వాడు జపించవచ్చు. ఎందుకు అంటే ఆ ఒక్క మంత్రము లక్ష్యార్థం కూడా ఒకటి అయి ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. అందుచేతనే ఈ విధంగా తెలియజేశారు. ఎందుకు అంటే తన యొక్క రకాన్ని అంటే తను ఏ రకానికి చెందినవాడు, పరబ్రహ్మ స్వరూపము తానే అయ్యున్నాడు అనే విషయం తెలిసినంత మాత్రం చేత తను తరించిపోతాడా? లేదు, తరించలేడు. అది తరించాలి అంటే తన స్వరూపమునందు తాను నిక్షిప్తమై ఉండాలి. తన స్వరూపమునందు తాను నిరతశయానందంతో ఆ విధంగా మరి ఆరూఢుడై ఉండాలి. అప్పుడు మాత్రమే తన స్వరూపం అని తెలిసినప్పుడు ఇక ఆ తెలిసిన తర్వాత తను చేసేటువంటి ప్రయత్నము, ప్రవర్తన ప్రకారం ఆ స్థిర రూపం అనేటువంటిది తొలగిపోతుంది. ఇది తెలియాలి అంటే మంత్రదీక్ష అనేటువంటిది అవసరమే. ఆ మంత్రము అనేటువంటిది ఇన్ని కోట్ల మంత్రాలు కూడా ప్రతి జన్మకి కూడా ప్రతి శరీరానికి దీనిని అనుసరించాలా అంటే అవసరం లేదు. ఒక్కటి చాలు, ఒక్క శరీరం చాలు. ఒక్క శరీరంలో ఒకే మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం గురుమూర్తి వద్దే తీసుకొని దాని ద్వారా శమధమాదులు సాధన చతుష్టయ సంపత్తి సాధించి తద్వారా మోక్షాన్ని, కోరికలను అధిగమించి మోహము నశించి మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది ఒకే మంత్రం ద్వారా కూడా వాని యొక్క లక్ష్యార్థం అంటే ఏంటి? తన స్థితిని తను చేరుకోగలగటం, తన యొక్క సదనాన్ని తను చేరి సుఖంగా విశ్రమించడం అనేటువంటి ఒకటిది సరిపోతుంది. అందువలన ఇలాగా చెప్పి ఉన్నారు. ఏమని అంటే జనులంతా కూడా సులభంగా తరించేటువంటి మహోత్తమమైనటువంటి మంత్రాన్ని గురించి తెలియజేశారు. ఎన్ని మంత్రాలు అనుసరించినా కూడా తన రకాన్ని తెలియజేయనటువంటి మంత్రాలు అనేటువంటిది మళ్ళీ కూడా అనేక భ్రాంతులకు లోనే ఇంకా కొన్ని శరీరాలు అదనంగా తెచ్చుకోవడానికి ఉపయోగపడేవే కానీ చిత్తభ్రాంతిని పోగొట్టేవే కానీ ఈ యొక్క చిత్తశాంతిని కలిగించేటువంటివి కావు. ఆ కలిగించేటువంటి గురు అనేటువంటి మంత్రం ఒక్కటి చాలు తను తరిస్తాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఏవముక్త్వా మహాదేవ పార్వతీం పునరబ్రవీత్
ఇదమేవ పరం తత్వం శృణుదేవి సుఖావహం. అంటే మహాదేవుడు ఏమని చెప్తున్నాడు పార్వతీమాతకు అంటే ఈ గురుగీతా శాస్త్రం గురించి ఇంకా పూర్తి చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఇంకా కూడా విశ్వాసం కలిగి ఉండడం కోసం మళ్ళీ కూడా ఏదో తుది మెరుగులు కొసమెరుపులు అంటారు కదా, ఆ విధంగానే ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలను గురించి ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఈ గురుగీతా శాస్త్రం పట్ల ఉండవలసినటువంటి భక్తి విశ్వాసాలు వాటిని కలుగు చేయడం కోసం ప్రజలందరికీ దీనిని అనుసరించి దీనిని ఆచరిస్తూ ఉన్నటువంటి భక్తులు జనుల కోసం ఆయన ముఖార విందంగా ఆయన యొక్క పరమేశ్వరుని యొక్క వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి వాక్ ప్రవాహం సత్యమే చెప్తూ ఉన్నది, సత్యమే నుడువుచూ ఉన్నది. కాబట్టి ఆ సత్యం ఏమని చెప్తూ ఉన్నారు అంటే లోకములో పరమానందము ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి తత్వం ఏదైనా ఉన్నదా అంటే అది కేవలం గురుతత్వమే అయి ఉన్నది. ఎందుకు అంటే లోకంలో అనేకమైనటువంటి ఆనందం పడాలి 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 అని జీవుని యొక్క తపనతోటి భ్రాంతితోటి ఎందుకు అస్థిరమైన వస్తుతని వెతుక్కుంటూ దానిలో ఆనందం కోసం ప్రాకులాడుతూ దానిలోనే పరిశ్రమిస్తూ దానిలోనే భ్రాంతితో తిరిగేటువంటి వానికి ఎప్పటికీ కూడా శరీర పరంపరలు కొనసాగవలసిందే కానీ వానికి అత్యంత శాశ్వతమైన శాంతి ఆనందము అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే లోకములో పరమ ఆనందము అంటే కొద్దిపాటి ఆనందం కోసం ఎల్లవేళలా శ్రమపడుతూ ఆ శరీరానికి ఆయు పరిమాణం అయిపోయిన తర్వాత మరొక శరీరాన్ని ధరిస్తూ మళ్ళీ అక్కడ పుణ్యకార్యాలో పాప నిమిత్తమో తన దేహ సౌకర్యం కోసం పాపాలు చేయడమో ఈ సంబంధమైన క్రియలను చేసుకుంటూ మళ్ళీ ఆ శరీరానికి ఆయు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శరీరాన్ని ధరించడము ఈ విధంగా అంటే వాడు శాశ్వతమైన పరమ ఆనందాన్ని లోకంలో వాడు పొందగలుగుతున్నాడా? లేదు. అటువంటి లోకంలో పరమ ఆనందాన్ని ఇచ్చేటువంటిది మరి ఏ వస్తువు లేదా అంటే ఉన్నది. అదేమిటి అంటే శ్రేష్టమై ఉన్నది. ఆ శ్రేష్టమైనటువంటి తత్వం ఏంటి? శాశ్వత తత్వం. ఏ శాశ్వతము అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగే దేహశక్తి దేహతత్వం కానే కాదు. ఎందుకు వచ్చిపోయేదానికి స్థిరత్వం కానీ శ్రేష్టత్వం కానీ సమత్వం కానీ శాశ్వతత్వం కానీ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ లోకంలో పరమ ఆనందాన్ని ఇచ్చేటువంటిది అన్నింటిలోకి కూడా శ్రేష్టమైనటువంటి శాశ్వత తత్వం ఏది ఇస్తుంది అంటే గురువు మాత్రమే శాశ్వతుడు. కాబట్టి ఆ సద్గురుమూర్తి యొక్క బోధ ద్వారా సద్గురుమూర్తి యొక్క తత్వమే అయి ఉన్నది. ఆ సద్గురుతత్వం ఏమై ఉన్నది? శాశ్వత తత్వం అయి ఉన్నది. అది నిత్యమై ఉన్నది, అదే సత్యమై ఉన్నది, అదే శాశ్వతమై ఉన్నది. ఆ శాశ్వతమైనటువంటి గురుతత్వం మాత్రమే శ్రేష్టమైనటువంటి పరమ ఆనందాన్ని ఇస్తుంది. కానీ మరొక దాని వల్ల అయితే అది సమకూరదు, అది వీలు పడదు. కాబట్టి ఓ మహాదేవి దీనిని గురించి విను అంటే శ్రీ గురుగీతా శ్రవణాన్నే గావించు. ఈ గురుగీతా శ్రవణంలో ఏంటి అంటే శ్రీ సద్గురుమూర్తి సత్శిష్యుడి యొక్క గీతలను తొలగించి వేస్తాడు. అజ్ఞాన రేఖలు ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి గీతలు గీసుకొని ఈ దేహాది ఉపాధి రూపంలో అనేక ఉపాధులతో వచ్చేటువంటి ఈ యొక్క దేహ పరంపరలతో ఉండబడినటువంటి గీత సరిహద్దును చెరిపివేస్తాడు. అక్కడ సరిహద్దు లేదు అంటే శాశ్వతమైనటువంటి పరతత్వాన్ని పొందినట్లే కదా. అటువంటి పరతత్వాన్ని దేని ద్వారా వస్తుంది అంటే గురుగీత శ్రవణము. అటువంటి గురుగీతను గురించి నీవు శ్రద్ధగా పఠించేటువంటి వారు ఉంటే నీవు శ్రవణము చేయి. శ్రవణము అనేటువంటిది దేనికి దోహదపడుతుంది అంటే మననానికి దోహదపడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు అది పదే పదే హృదయాన్ని అంటింది అన్నప్పుడు అది పదే పదే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఎందుకు? దాని వైపు మనం ఆకర్షింపబడి ఉన్నాం. అంటే అటువైపు మనం ఆకర్షింపబడి ఉన్నప్పుడు అది దేనికి దోహదపడింది అంటే మననానికి దోహదపడింది. మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు వస్తుంది. ఆ మళ్ళీ మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు ఇది సత్యము, ఈ సత్య మార్గాన్నే అనుసరించాలి. మహనీయులు చెప్పినటువంటి విషయము సత్యమే. ఏ విధంగా మన యొక్క ఊహకు పొడగొట్టుతోంది అది సత్యమే.
ఆ సత్యమైన విషయం మనం ఎందుకు కాకూడదు, ఆ మార్గాన మనం ఎందుకు పయనించకూడదు అనేటువంటి విషయానికి ఇది సహాయకారి అవుతుంది. కాబట్టి నువ్వు గురుగీత అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా శ్రవణము చేయు, అంటే పఠించు లేదా విను. దాని ద్వారా నీకేమి లభిస్తుంది అంటే గురుతత్వం లభిస్తుంది. అసలు గురుతత్వం ఏంటి? శాశ్వత తత్వం, మోక్షస్థానం, నిరతిశయానంద స్థానం, సర్వవ్యాపకమైనటువంటి జ్యోతిస్వరూపం, సర్వేక సమస్తము కూడా జ్ఞాన ప్రకాశంతో నిండినటువంటి సమస్థితి కలిగినటువంటి రెండవది లేనిదైన పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని గురించి తెలియాలి అంటే నీవు గురుగీతా శాస్త్రాన్ని తెలుసుకుంటే నీకు ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలుస్తుంది. తెలిసినప్పుడు పరబ్రహ్మతత్వాన్ని ఎలా పొందాలి అంటే సద్గురుమూర్తి అవసరం. ఆ సద్గురుమూర్తి యొక్క శరణు వేడతావు. ఆ శరణు వేడినప్పుడు ఆయన యొక్క బోధైక జ్ఞానము వలన నీవు ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందుతావు అనే చెబుతూ, అంతేకాదు అలా పొందలేదనుకో మనమేమనుకుంటాం, మన చుట్టూ పరివేష్టి ఉంచి ఉన్నటువంటి భార్య బిడ్డలనే నమ్ముతాం. అంటే ఎలా నమ్ముతాము అంటే సతుల సుతుల సిహితుల సంపద చుట్టాల నమ్మి తన్నుదాను నరయలేక భ్రాంతి నొందువాని బ్రతుకెళ్లను బిసినికాయలోని పురుగు గతిదలంప. అంటే భార్యలు తను వస్తుపరంగా తన యొక్క శరీరం శాశ్వతం అనుకుంటాడు. ఎందుకు? ఆ జ్ఞానంలో నిండినవాడు. దాని ద్వారా తను కట్టుకొని తను వివాహమాడినటువంటి భార్య సత్యం అనుకుంటాడు. దానికి మూలం ఏంటి? తన యొక్క శారీరక సౌకర్యము, తన యొక్క శారీరక సుఖం భార్య నుండి పొందుతున్నాను అనుకుంటున్నాడు. దాని ద్వారా ఆమె ద్వారా ప్రాదుర్భవించినటువంటి సుతులు సత్యం అనుకుంటున్నాడు. అంటే సతులను సుతులను తన మంచి కోరేటువంటి బంధువర్గాన్ని వీళ్ళనందరినీ కూడా తను సంపాదించుకున్నటువంటి సంపదను తన చుట్టూ ఉన్నటువంటి చుట్టాలను వీళ్ళందరినీ నమ్మాడు. ఎందుకు అంటే తనను ఏ విధంగా నమ్మి ఉన్నాడు? దేహమాత్రమై ఉన్నప్పుడు మాత్రమే ఈ వస్తుతతిని నమ్మాడు. అంటే అప్పుడు తనను తాను తెలుసుకోగలిగాడా? తను ఏ రకానికి చెంది ఉన్నది, తను ఏమై ఉన్నది అనే విషయాన్ని తెలియలేకపోయాడు. తను ఏమై ఉన్నాడు? శాశ్వత వస్తువైనటువంటి సమస్థితిలో ఉన్నటువంటి ఏకరసీభూతమైన పరమాత్మ స్వరూపము తానే, శుద్ధ చైతన్య ఆత్మ తానే అనే విషయాన్ని తాను తెలుసుకోలేకపోయాడు. కేవలం వస్తు సంబంధమైన కరచరణాదయే అవయవాలు కలిగినటువంటి కలేభరము మాత్రమే సత్యమని భావించాడు. ఆ భావించి తన చుట్టూ ఉన్న భార్య బిడ్డలు, సంపదలు, చుట్టాలు, మిత్రులు, బంధువులు వీరంతా సత్యమని నమ్మాడు. నమ్మి తన యొక్క స్వరూపాన్ని తాను మరిచిపోయాడు. మరిచిపోయినప్పుడే తను దేహ సంబంధమైన వస్తువుని సత్యమని, దేహ సంబంధించినటువంటి ఇతర వస్తుతని నిత్యము అని భావించి భ్రాంతి నొందాడు. అలా భ్రాంతి నొందినటువంటి వాని బ్రతుకే విధంగా ఉన్నది అంటే పిసినికాయలోని పురుగు గతి దలంప. ఇప్పుడు పట్టుకాయ ఉంటుంది. ఆ పట్టు పురుగు ఏం చేస్తుంది అంటే దాని యొక్క నోటి చొంగనే దారంగా చుట్టుకుంటూ 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 వస్తుంది. అలా చుట్టి 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 పెద్ద కాయలాగా అయిపోయి మళ్ళీ అది మధ్యలో ఉండిపోతుంది. దానికి వచ్చేటువంటి మార్గం లేక చివరికి ఏమవుతుంది అంటే అది దానిలోనే చచ్చిపోతుంది. ఇప్పుడు మనం పొట్టు దారాలను తీసుకొస్తున్నాం అంటే ఆ యొక్క పొట్టు పురుగు చనిపోయిన తర్వాత తీసుకొచ్చినటువంటి దారం చేతనే మనం పొట్టు వస్త్రాలు అనేటువంటివి కట్టుకుంటూ తయారు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ పొట్టు పురుగు ఎలా చనిపోయింది అంటే దాని యొక్క లాలాజలాన్నే దారంగా చుట్టుకుంటూ 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 తన బంధాన్ని తానే నిర్మించుకున్నది. అలాగనే ఈ వ్యక్తి తన యొక్క తత్వం తెలియనప్పుడు, తను శాశ్వత తత్వం అని తెలియనప్పుడు, తాను పారమార్థిక చింత చేసే పరమాత్మ స్వరూపము అని తెలియనప్పుడు, తన శరీరం సత్యమని భావించినప్పుడు తన శరీర సంబంధమైనటువంటి భార్య కానీ, బిడ్డలు కానీ, మరి హితులు కానీ, సంపదలు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ వీరందరినీ కూడా నిత్యమే, శాశ్వతమే అని భావించాడు. భావించి దానిలోనే ఉండి తన తత్వాన్ని తెలుసుకునేటువంటి సమయం లేక, ఆ జ్ఞానం పొందక వాడు అందులోనే ఆ వాసనలతోటే ఆ భ్రాంతులతోటే నశించి మళ్ళీ కూడా అటువంటి కోరికలతో కూడినటువంటి దేహాలనే వాడు ఉత్పన్నం చేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి భ్రాంతి అంతా తొలగాలి అంటే శ్రీ సద్గురుమూర్తి
మరి గురువులకే గురువైనటువంటి ఏ యొక్క జనన జర మరణాలను తొలగింపజేసేటువంటి జ్ఞాన మార్గమే ఆవశ్యకంగా తెలియజేసేటువంటి సాక్షాత్ మహేశ్వరుడు బోధించినటువంటి శ్రీ గురుగీతా శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవలసినదే. ఎందుకు అంటే గురుగీతా శాస్త్రంలో ఏమున్నది అంటే గురువు యొక్క తత్వాన్ని తెలిసినప్పుడు శాశ్వత ధర్మాన్ని తెలియజేస్తారు. శాశ్వతమైనటువంటి ధర్మము వేరు, సత్యము వేరు. సత్యము అనేటువంటిది ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా అది వచ్చిపోయేటువంటి స్థితిలో ఉండదు. సర్వవ్యాపకమై సత్యము ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ధర్మము అనేటువంటిది అది ఎప్పుడూ కూడా పరిస్థితులకు అనుకూలంగా మారుతూనే ఉంటుంది. మనుజులకు మనుజ ధర్మం, పశువులకు పశుధర్మం, జంతువులకు జంతు ధర్మం, ఆపదలకు ఆపద్ధర్మం, స్త్రీకి స్త్రీ ధర్మం, పురుషులకు పురుష ధర్మం. అది పరిస్థితులను బట్టి వాతావరణాలకు వాతావరణ ధర్మం. ఈ ధర్మాలు అనేటువంటివి వాడి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మాలు ఎప్పటికప్పుడు మార్పులు చెందవచ్చు. కానీ సత్యం అనేటువంటిది వీడు ఎన్ని ఊహాపోహలు పోయినా, ఎన్ని అంచనాలు వేసినా కాలాతీతమైనటువంటిది కాబట్టి వీటికి ఏటికి లోబడదు. సత్యము ఎప్పుడు సత్యము, నికము, అదే సరి అయినది. సర్వవ్యాపకమైనటువంటి సత్యము ఎల్లప్పుడూ సత్యమే అయ్యున్నది. కాబట్టి అందుకు ఆ సత్యాన్ని, శాశ్వత తత్వాన్ని, నిత్యమైనటువంటి వివేకాన్ని ఉత్పన్నం చేసేటువంటి ఈ జ్ఞానస్వరూపమే అయినటువంటి శ్రీ గురుగీతా శాస్త్రాన్ని గురించి నీవు ఎల్లవేళలా ఓ దేవి నీవు పఠించు లేదా శ్రవణము చేయు. ఎందుకు అంటే అందులో శాశ్వతమైనటువంటి పరమ ఆనంద స్వరూపమే నిక్షిప్తమై ఉన్నది. ఆ పరమ ఆనంద స్వరూపాన్ని పొందాలి అంటే, అన్నింటికంటే కూడా శ్రేష్టమైనటువంటి తత్వాన్ని నీవు పొందాలి అంటే, శాశ్వత పదవిని నీవు పొందాలి అంటే, నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూప స్థితి నీవే అవ్వాలి అంటే ఆ గురుతత్వమే, దానితో గురుతత్వము మాత్రమే బోధిస్తూ ఉన్నది. గురుతత్వమునందే నిక్షిప్తమై ఉన్నది. గురువు మాత్రమే బోధించగలడు. కాబట్టి ఓ మహాదేవి, నీవు దీనిని గురించి శ్రద్ధగా విను. అంతేకాదు గురుగీతా శ్రవణము అనేటువంటిది ఎల్లవేళలా గావించు. దాని ద్వారా అజ్ఞానతమము అనేది నశించిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.